రఘురామకృష్ణరాజు ఈరోజు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నట్టు నిర్ధారణ అయింది. టీడీపీలో చేరిన తర్వాత నర్సాపురం ఎంపీగా పోటీ చేస్తాడా, లేదు ఉండి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి పోటీ చేసి మంత్రి పదవి ఇస్తారా అనేది ఇంకొక 48 గంటల్లో రఘురామకృష్ణరాజు ఫ్యూచర్ మనకందరికీ తెలుస్తుంది. రఘురామకృష్ణరాజు ఆది నుండి ఎంపీ అయిన రోజు నుంచి వైకాపా పార్టీలోనే వైసీపీ ప్రభుత్వ ధోరణిని తప్పుడు ఒప్పులు జగన్మోహన్ రెడ్డి చుక్కలు చూపించిన ఎంపీ